హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న 103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హెచ్పిసిఎల్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఒక సంస్థ. సో ఇందులో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ నియర్లీ పర్ మంత్ 80,000 వరకు రావడం జరుగుతుంది. బేసిక్ పే 30,000 ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి స్టార్టింగ్లో 80,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేదా కాంట్రాక్టువల్ కానివ్వండి, లేదా అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మనకి జాబ్ గన వస్తే హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి వేరియస్ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఉంటాయో, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి ఆఫీసులు అనేవి ఉన్నాయి. అక్కడ కానీ లేదా వేరే రాష్ట్రాల్లో కానీ మనకి జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం ఇది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. హెచ్పిసిఎల్ సంస్థ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. వేరియస్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, రిఫైనరీ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో హెచ్పిసిఎల్కి సంబంధించి అక్కడ ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి జనవరిలోనే రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో లాస్ట్ డేట్ అనేది ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి రీఓపెన్ చేయడం జరిగింది. అది మీరు గమనించాలి. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే యాడండమ్ నోటిఫికేషన్ కూడా మనకి సపరేట్గా రిలీజ్ చేశారు. అది మీరు గమనించాలన్నమాట. కొన్ని వేకెన్సీస్ని పెంచడం జరిగింది. అండ్ ఆల్సో లాస్ట్ డేట్ని కూడా మనకి అంటే కొత్త డేట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. అప్పుడు లాస్ట్ డేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కొత్తగా డేట్స్ అనేవి ఇచ్చారు. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 21 మే 2025 వరకు అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీస్ ఏమున్నాయంటే అన్నీ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్సే ఉన్నాయి. ఇందులో మనకి డిసిప్లిన్ వైజ్గా చేంజ్ చేయడం జరిగిందన్నమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 17 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ 6, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ 41, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 28 ఉన్నాయి. ఈ అన్ని రకాల పోస్టులకి కూడా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్కి అప్పర్ ఏజ్ అంటే మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్గా ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ పోస్టులు ఆ రిజర్వ్డ్ కేటగిరీకి అప్లికేబుల్ అవుతేనే, అక్కడ రిజర్వేషన్ చేయబడి ఉంటేనే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది మీరు గమనించాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్కి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్కి
డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి ఎనీ సైన్స్ గ్రాడ్యుయేషన్తో పాటుగా డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుంటారో దాంతో పాటుగా డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మినిమం ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ అనేది నిల్, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. సో ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అంటే దాంట్లో మళ్ళీ సబ్ కోర్సులు అనేవి ఉంటాయి, అవి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక తప్పనిసరిగా మన డిప్లొమాలో 60% ఆఫ్ ద మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. దీని తర్వాత స్కిల్ టెస్టు, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, దాని తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ మనం చూసినట్లయితే దీనిలో 2 పార్ట్లనే ఉంటాయి. ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ పార్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ అనేది ఉంటుంది, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి. సో ఇది పార్ట్ 1కి సంబంధించి. పార్ట్ 2లో మనకి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మనము ఏ గ్రూప్లో డిప్లొమా చదివామో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ పే అనేది 30,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అయితే కాస్ట్ టు కంపెనీ సిటీసీ ఎంత ఉంటుందంటే 10.58 lakhs, అంటే ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి పైన వీళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారంటే 10,58,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. సో దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే 80,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది నియర్లీ రావడం జరుగుతుందన్నమాట. టోటల్ నేను శాలరీ చెప్తున్నాను, టేక్ హోమ్ కాదు. సో టోటల్ శాలరీ నేను మీకు చెప్తున్నాను. ఇందులో మళ్ళీ ఈ 30,000 రూపాయలు బేసిక్ పేతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటి? డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, క్యాఫ్టేరియా అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇలాంటివన్నీ కూడా మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇక ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, మనము జాబ్లో జాయిన్ అయ్యే ముందు మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి హెచ్పిసిఎల్కి సంబంధించి రిఫైనరీ డివిజన్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇక ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ పీరియడ్. ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 సంవత్సరం పాటు ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా పిలవచ్చు. ఈ ప్రొబేషన్ పీరియడ్లో 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని జాబ్ అనేది రెగ్యులర్ చేయడం జరుగుతుంది. మరి ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో మనకి శాలరీ ఇస్తారా లేదంటే ఫుల్ శాలరీ ఇస్తారు, అది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక రిటెన్షన్ పీరియడ్, జాబ్లో జాయిన్ తర్వాత 6 నెలల పాటు రిటెన్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి నెల 5,000 రూపాయలు మన శాలరీలో నుంచి కట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ పోస్ట్ వైజ్ రిజర్వేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి సంబంధించి 15, ఎస్టీ 7, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 27, ఎకనామిక్ వేకెన్సీ 10, అన్రిజర్వ్డ్ 44, టోటల్గా 103 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఇంకా ఇంపార్టెంట్ మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి 21st May వరకు అప్లై చేసుకోవచ్చు, అది మీరు గమనించాలి. ఓకే. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు మాత్రం 1,180 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ ఎప్పటికి చూసుకోవాలంటే 30 April 2025 తేదీ నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అది మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.